కలలో పాములు కనిపిస్తే దేనికి సంకేతం? శుభమా అశుభమా? చాలా మందికి కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి రెగ్యులర్గా కలలో పాములు కనిపిస్తూ ఉంటాయి. కానీ చాలా మందికి దాని అర్థం తెలియదు. కలలో ఎక్కువగా పాములు కనిపిస్తే దాని అర్థం ఏంది, దేనికి సంకేతం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి మీనింగ్, మీ చుట్టూ హైడెన్ ఎనిమీస్ ఉన్నారు. మీ చుట్టూ మీకు తెలియకుండానే మీ శత్రువులు ఉన్నారని అర్థం. సెకండ్ మీనింగ్, ఒకవేళ మీ కళ్ళలో పాము తన చర్మాన్ని తొలగిస్తున్నట్లు కనిపిస్తే మీరు ఏదో ఒక సిచ్యువేషన్ నుండి బయటపడబోతున్నారని అర్థం. మూడోది, కలలో పాము మిమ్మల్ని కాటేస్తున్నట్లు కనిపిస్తే దాని అర్థం ఏంటంటే మీకు ఏదో బలమైన మోసం లేదా బలమైన ద్రోహం జరగబోతుందని అర్థం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగోది, కలలో పాము చనిపోయినట్లు కనిపిస్తే అది దేనికి సంకేతం అంటే మీ జీవితంలో ఏదైనా ఒక భయంకరమైన సిచ్యువేషన్ లేదా ఒక భయంకరమైన దశ ముగిసిపోతుందని అర్థం. ఐదోది, కల్లో పాము కాలుకు చుట్టుకుంటే దాని అర్థం ఏంటంటే మీరు చేస్తున్న పనిలో కానీ మీ రిలేషన్లో కానీ ఏదైనా భయంకరమైన అడ్డంకి రాబోతుందని అర్థం. కలలో ఎప్పుడో ఒకసారి పాములు కనిపిస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మీకు రెగ్యులర్గా ప్రతిరోజు భయంకరమైన పాములు, భయంకరంగా పాముకు సంబంధించిన కళలు వస్తుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కళలకి అర్థాలు ఉంటాయి, ఈజీగా తీసి పారేయకూడదు. ఈ కళల యొక్క అర్థాలు, సంకేతాలు మనిషిని బట్టి, పరిస్థితులను బట్టి కొన్ని మారుతూ ఉంటాయి. మీకు కళలో ఎక్కువగా పాములు కనిపిస్తూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి.